లోకమంతటి మీదకి దేవుడు జల ప్రళయాన్ని పంపించడం. పంపించిన కాలంలో నోవాహుతో చెప్పాడు, నువ్వు ఓడను తయారు చేసుకో, ఓడలోనికి ప్రజలందరినీ పిలమన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. అందరినీ పిలుస్తూ ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు పిలుస్తూనే ఉన్నాడండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం కూడా యేసుక్రీస్తు ప్రభువు సరిపోయిన దినం నుండి ఈ దినం వరకు ఆయన రక్షణ సువార్త, ఆయన మరణ సువార్తను ప్రజలందరికీ తెలియజేస్తూనే ఉన్నామండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా చాలామంది ఎక్కడికి రాలేదు, ఆ రక్షణ అనే ఓడలోనికి రాలేదండి ప్రజలందరూ కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. తాను తన కుటుంబం, తనకు ఎవరున్నారమ్మా? తన భార్య ఉందమ్మ, 3 కొడుకులు ఉన్నారు, 3 కోడళ్ళు ఉన్నారండి. మొత్తం ఎంతమంది? మొత్తం 8 మంది ఓడలో ఉన్నారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ రోజుల్లో ఉన్న జంతువులే ఈ రోజుల్లో మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓ సింహాలారా రండి అని అంటే ఒక్కటే వత్తలేదమ్మా. ఎన్ని వచ్చాయట? జతలుగా వచ్చాయండి. అన్నీ ఎక్కడికి వచ్చేసేయండి? ఓళ్ళకి వచ్చేసేయండి. ప్రైజ్ లార్డ్. ఇదంతా అద్భుతం అండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మన వాళ్ళకి రండ్రా అక్కడికి వెళ్దాం, రండ్రా ప్రార్థనకి అని అన్నాం అనుకోండి, మన పిల్లలు ఎక్కుతారమ్మా? మన బండ్లు ఎక్కుతారా? మనకు ఇలా రానిచ్చి రైన టేట కొట్టేస్తారమ్మా. మొత్తం ఎంత ఉన్నాలో అంత తిప్పేస్తారు, బుర్ర పచ్చడి చేసుకొని వచ్చేస్తారు, ఉంటారమ్మా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నోవాహు యొక్క మాటకు లోబడి అవన్నీ కూడా ఎలాగొచ్చేట? జతలుగా అవన్నీ ఎక్కేసేయండి. వాటితో పాటు తన కుటుంబం ఎక్కేసారు. దేవునికి స్తోత్రం కలుగును గాక.